అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ అబ్బా. తన కెరీర్ లో ది బెస్ట్ మూవీ. యా యా డెఫినెట్లీ ఉంది కదా. అంటే ఎక్స్పెక్ట్ చేయము అంటే లెనిన్ బ్లైండ్ అవుతాడని. సో ఆమె చనిపోయే సీన్స్ అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. నాకైతే గూస్ బాంబ్స్ వచ్చేసే మూవీ చూడంగానే. చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఈచ్ అండ్ లెనిన్ ఫైట్ ఫైనల్ వన్. చాలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని ట్విస్ట్లు ఏం లేవు, బట్ ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. ట్విస్ట్ లో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం చేయలేం అలాంటివన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. ఫస్ట్ అఖిల్ పర్ఫార్మెన్స్ టాప్ లెవెల్ ఉంది. యా బంగారం అయ్యగారే నెంబర్ 1. యాక్చువల్లీ భాగ్యశ్రీ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఈ మూవీలో. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. వాళ్ళ కెమిస్ట్రీ అయినా వర్కౌట్ అయింది. యాక్షన్ సీక్వెన్సెస్ ప్రతి ఒక్కటి చాలా బాగా. స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఫస్ట్ డైరెక్టర్ గారు మురళి గారు చాలా బాగా చేశారు. ఆల్ టైమ్ హిట్ తమన్ మ్యూజిక్ అనేది. యా యా ఓవరాల్ గా ఒక్కసారి కష్టంగా చూడొచ్చు. బాగుంది పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంది. స్టోరీ లైన్ కొంచెం అంత కనెక్టింగ్ అనిపించలేదు. హీరో హీరోయిన్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? యా ఇట్ వాస్ సూపర్బ్. అదుర్స్. ఓకే అఖిల్ ఎలా ఉన్నాడు? లుక్ ఎలా ఉంది? యా హి ఈస్ సో మ్యాన్లీ అండ్ డైనమిక్ గా అనిపించారు. ఓకే అఖిల్ పర్ఫార్మెన్స్ గురించి రెండు మాటలు చెప్పాలని చెప్తారు. అఖిల్ పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా చాలా బాగుంది. ఫైట్స్ కూడా కొత్తగా ట్రై చేశారు. చాలా బాగా సెట్ అయింది. ఫ్యూచర్ లో కూడా చూడొచ్చు. స్టోరీ లెంత్ అయినా స్టోరీ లైన్ అయినా కొంచెం కన్ఫ్యూజ్డ్ గా క్లమ్జీగా ఉంది కానీ రిమైనింగ్ యాక్టింగ్ వైజ్ అంతా బాగుంది. ఇచ్చినట్టే చాలా బాగుంది. అది రుద్రం సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. అంత మ్యూజిక్ వైజ్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ లవ్ అంతా బాగుంది. ఫైట్స్ కొంచెం అన్నెసెసరీగా తిప్పినట్టు అనిపించింది. మీ ఫ్రెండ్ కి సజెస్ట్ చేస్తారా మీ ఫ్రెండ్స్ కి మూవీ చూడమని? యా వాళ్ళకి ఏమైనా బోర్ కొడితే తప్పకుండా వెళ్ళి ఒకసారి చూడొచ్చు. ఉంది బట్ ఇంకొంచెం స్టోరీ స్ట్రాంగ్ ఉంటే బాగుంటది. యాక్చువల్లీ స్టోరీ చాలా వీక్ అనిపించింది. అంటే తిప్పినట్టు అన్నెసెసరీగా అనిపించింది. కొంచెం రియలిస్టిక్ గా అసలు లేదు. యాక్చువల్ ఇప్పుడు హలో అవన్నీ చూసాం కదా మనం, అంతగానం అయితే లేదు. అసలు ఒక 5 మార్క్స్ ఇవ్వచ్చు 10 కి. అవును అఖిల్ లుక్ సూపర్బ్ ఉన్నాయి. యాక్టింగ్ కూడా బాగా చేసినాయి. బట్ స్టిల్ ఏదో ఒకటి మిస్సింగ్ అని అయితే అనిపిస్తుంది. లవర్ బాయ్ అయితేనే బాగుంటది. మేము అందరం కూడా అదే కోరుకుంటాం. ఇంకొంచెం యాక్టింగ్ ఒకటి బాగుంది ఓవరాల్ గా. బట్ ఇంకో కొద్దిగా కెమిస్ట్రీ అయినా ఏదైనా ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగుంటది అనిపించింది. ఆ లవ్ అనేది కొంచెం మిస్ అయింది వాళ్ళిద్దరి మధ్య అనిపించింది. అవును మేము కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాం. బట్ అసలు మార్నింగ్ లేచి ఎప్పుడు వచ్చినాం కానీ కొంచెం డిసప్పాయింట్ అయినాం. యాక్చువల్లీ ఈ రోజు నా బర్త్డే. సో ఏదో ఎక్స్పెక్ట్ థ్యాంక్ యూ. సో కొంచెం ఫ్యాన్ అని కాదు బట్ స్టిల్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తాం కదా. చాలా డేస్ తర్వాత వచ్చింది కాబట్టి బాగుంటది పక్కా. లుక్స్ అవన్నీ బాగున్నాయి కదా. సో అదనుకొని వచ్చాం. కొంచెం డిసప్పాయింట్మెంట్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. చాలా బాగుండింది. యాక్చువల్లీ అఖిల్ కెరియర్ లోనే ది బెస్ట్ ఫిలిం అనుకోవచ్చు. ఇంకా ట్విస్ట్ చాలా బాగున్నాయి. అండ్ దెన్ లేటర్ తమన్ బీజియం చాలా బాగా కొట్టారు. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుండింది. ఇంకోటి అఖిల్ యాక్టింగ్ ఇంత బాగా అయితే ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు. ఏజెంట్ అని యాక్చువల్లీ ఆఫ్టర్ హలో దిస్ ఇస్ ద బెస్ట్ ఫిలిం ఆఫ్ హిమ్. కెరియర్ లోనే బెస్ట్ ఫిలిం ఇంకా అఖిల్ కి. మైనస్ అంటే డాన్స్ లో కొరియోగ్రఫీ బాగాలేదు. ప్లస్ అంటే ట్విస్ట్లు యాక్టింగ్ తమన్ బీజం అన్ని బాగున్నాయి. ఈజీగా హిట్ కొట్టేస్తుంది. ఫస్ట్ 40 మినిట్స్ బోర్ అంటున్నారు. ఫస్ట్ 40 ఒక 30 మినిట్స్ అలా బోరింగ్ అంటే లాగ్ ఉంది. కొంచెం లాగ్ కూడా కాదు. అంటే స్టోరీ స్టార్ట్ అయింది కదా అప్పుడే. సో పెద్ద ఇంట్రొడక్షన్ అన్ని ఇస్తున్నారు అంతే. తర్వాత ట్విస్ట్లు మీద ట్విస్ట్లు వస్తే చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎండింగ్ లో అఖిల్ తో ఫైటింగ్ ఉంది చాలా బాగుంది. అదైతే ఎండింగ్ లో ఇంకా. అండ్ విలన్ కూడా బాగా ఐ లైక్ హిస్ యాక్టింగ్ అండ్ హిస్ లుక్ ఆల్సో చాలా బాగుంది. లవర్ బాయ్ గా నాకు నచ్చాడు యాక్చువల్లీ. కానీ ఇందులో ఈ లుక్ లో చాలా కొత్తగా ఉన్నాడు. సో బాగుంటుంది. వచ్చి డెఫినెట్ గా కొట్టేశారు హిట్. అఖిల్ కెరియర్ లో బెస్ట్ ఫిల్మ్ అండి ఇది. నాగార్జున బ్రేక్ ఈవెన్ వచ్చేసినట్టే. ఇంకా డబ్బులు వచ్చేస్తాయి సినిమాకి. బాగుందండి. 2.75 ఇస్తా పైకి. సినిమా ట్విస్ట్లు అండి మామూలు ట్విస్ట్లు కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే లేచిందండి సినిమా. బాగుందండి. సాంగ్స్ చాలా బాగున్నాయండి. తమనన్న మామూలుగా కొట్టలేదు. అసలు వివత్సంగా కొట్టాడండి. బాగుంది. అందంగా ఉందండి. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. ట్విస్టులు అయితే మెయిన్ అయితే ట్విస్టులు అండి సినిమాకి. మంచి
ఉన్నాయి. బానే ఉందండి, యావరేజ్. హిట్ కొట్టేసాడండి. అందరికి నచ్చిపోవచ్చు కానీ అఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికి అనేది చాలా ఎక్కువ బాగుందండి. రెండు బానే ఉన్నాయండి. హలో సినిమాలో బాగుంటది. హలో సినిమా తర్వాత ఇదే బాగుంది సినిమా. కాస్త బెటర్ చేసుకున్నాడు, చాలా బెటర్ చేసుకున్నాడు. యాక్షన్ బాగుందండి సినిమా. యావరేజ్ గా చేశాడు. ఏదో పర్లేదు, బాగానే ఉంది. ఏదో యాక్షన్ బాగుందండి, బాగున్నాయి. యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి. దానికి వచ్చిన బీజం అయితే కేక బాగుందండి సినిమా. సినిమా బాగుందండి, చాలా బాగుంది సినిమా. ట్విస్టులు చాలా బాగున్నాయి. తమన్ మ్యూజిక్ అండి, తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ లేకపోతే సినిమా లేదు అసలు. తమన్ మ్యూజిక్ వల్లనే ఎక్కువ నరాలు ఇలా బయటకు వచ్చి చాలా హైప్ ఇచ్చాడు తమన్. భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తనకి ఇంకొంచెం సీన్స్ ఇవ్వచ్చు, ఇంకా కొంచెం హైప్ ఇవ్వచ్చు, కానీ ఇచ్చారు, బాగా హైప్ ఇచ్చారు. తన యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, సాంగ్స్ కానీ అన్ని బాగున్నాయి. కమ్బ్యాక్ అండి, ఈజీగా అఖిల్కి ఇది కమ్బ్యాక్. నాకు తెలిసినంత వరకు హెల్లో సినిమా ఎట్లయితే ఉండిందో దాని తర్వాత ఇదే హిట్. శాస్త్ర బాగుంది. తను నాచురల్ గా యాక్ట్ చేశాడండి. అంటే ఇప్పుడు కొంతమందికి రోల్ ఇస్తే ఎక్కువ చేయలేరు, రాయలసీమ స్లాంగ్ కానీ అట్లా నాచురల్ గా రాదు. తినకి మాత్రం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశాడు. నాచురల్ గా వచ్చేసింది స్లాంగ్ కానీ ఏదైనా కానీ. స్టోరీ బాగుంది. ట్విస్టులు అండి, ట్విస్టుల మీద ట్విస్టులు వేసాడు బాబోయ్. అసలు మీరు కూర్చొని ఓకే కొంచెం సేపు మెల్లగా వెళ్తుంది స్టోరీ అనుకున్నప్పుడు ట్విస్ట్లు వేస్తాడు, సడన్ గా ట్విస్ట్లు వేస్తాడు. మీరు ఎవరైతే మంచోళ్ళు అనుకుంటారో వాళ్ళు కాదు మంచోళ్ళు. ఫస్ట్ హాఫ్ లో ఎంతైతే హైప్ ఇచ్చారు ఒక్కొక్కరికి, వీడు మంచోడు వాడు మంచోడు అని, సెకండ్ హాఫ్ లో మొత్తం అందరినీ మార్చేశారు, మొత్తం అందరినీ ట్విస్ట్ చేసేసారు. అసలు చాలా చాలా బాగుంది స్టోరీ కానీ సినిమా ఈజీగా అనుకోవచ్చు. బెస్ట్ మూవీ. హెల్లో అనేది ఓకే, దట్ ఈస్ కొంచెం స్వీట్ గా ఇచ్చారు. ఇది ఇచ్చారని హిట్ 3 లో నాని ఎలా ఇచ్చారో అలా ఇచ్చారు బాగా. మొత్తం మాస్ లుక్ కానీ ఏదైనా కానీ నాచురల్ గా యాక్ట్ చేశారు. ఆ మాస్ లుక్ అయినా కూడా ఫీలింగ్ చేశారు. అది ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ. రొమాన్స్ అనేది ఉంది. అంటే భాగ్యశ్రీ తను సినిమాలో లేకపోయింటే అసలు స్టోరీయే లేదు. అండ్ ఆ రోల్ లో కూడా వేరే వాళ్ళని పెట్టలేము, భాగ్యశ్రీనే పెట్టచ్చు. అంటే ఇప్పుడు అలా చెప్పాలంటే లవర్ బాయ్ గానే బాగుంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్టర్ కి ఒక్కొక్కటి ఇస్తారు కదా, తనకి లవర్ బాయ్ సెట్ అవుతుంది. కానీ లవర్ బాయ్ గా సెట్ అయ్యింది, సెట్ కాలేదు అనట్లేదు, కానీ లవర్ బాయ్ గా చేసినా కూడా ఈ సినిమాలో ఇంత నాచురల్ గా చేయడం అనేది చాలా కష్టం. కానీ ఈజీగా చేశాడు, చాలా బాగా చేశాడు. యాక్టింగ్ చాలా బాగుంది. యాక్టింగ్ చాలా అవునవును కొట్టారు, ఈజీగా కొట్టారు. తనది మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అవన్నీ వేస్ట్ అండి. ఈ ఏజెంట్ అవన్నీ ఎందుకు తీసాడు తెలియదు లైట్, కానీ ఈ సినిమాతో ఈజీ కమ్బ్యాక్. చాలా బాగుంది. చాలా బాగా చాలా బాగుంది. ఓకే అంటే కొంచెం రగ్గడు ఉన్నాడు, బాగున్నాడు. లాగే అనిపించలే కానీ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ ఇంకా సూపర్ బాగుంది. ట్విస్ట్లు, క్లైమాక్స్ చాలా బాగున్నది, చూడొచ్చు అందరు. అఖిల్ యాక్టింగ్ బాగున్నది, చాలా బాగున్నది. చాలా ఏమంటారు, ఇంకా అంత ముందు పోలిస్తే ఈ మూవీతో ఇంకా యాక్టింగ్ అయితే చాలా బాగా చేసిండు, చాలా నచ్చింది అఖిల్. హీరోయిన్ అయితే ఇంకా క్యూట్. అసలు ఈసారి పాపం ఆమెకైతే హిట్ రావాలని కోరుకుంటున్నా. చాలా బాగున్నది. ట్విస్ట్లు నచ్చినాయి. శివాజీ యాక్టింగ్ నచ్చింది. శివాజీ బాగున్నాడు ఇందులో, చూడండి. చాలా చాలా బాగున్నది, అందరు వచ్చి చూడండి. పాటలు కూడా చాలా బాగున్నాయి, ఎక్కడైతే నెగటివ్ లేదు. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగున్నది. ఫోటోగ్రఫీ కూడా, ఫైట్స్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేసిండు, బాగున్నది. యాక్టింగ్ అయితే రేటింగ్ అయితే 100 కి ఒక 95% ఇస్తా. అఖిల్ యాక్టింగ్ మోస్ట్లీ అన్నిటికన్నా అఖిల్ యాక్టింగ్ అయితే చాలా నచ్చింది. భాగ్యశ్రీ యాక్టింగ్ అయితే ఇంకా బాగున్నది, అందరూ వచ్చి చూడాలి. పాపం క్యూట్ ఉన్నది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అఖిల్ అయితే ఈ మూవీతోని ఒక బంగారం అనే కోడ్ వర్డ్ వచ్చింది. నేనైతే అట్లనే పిలుచుకుంటా. బాగున్నాడు.